నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏదైతే చూసుకుంటే ఏదైతే అధికారిక చిహ్నం, ఇంకోటి జయ తెలంగాణ మార్పు విషయంలో చూసుకున్నా కూడా ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ నుండి కూడా అనేక ధర్నాలు కానీ అదంతా ఈరోజు చార్మినార్ కూడా కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది. అటు వరంగల్లో కూడా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్న పరిస్థితి. సో ఇదంతా ఎట్లా చూసుకోవచ్చు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మీరే అంటారు బీఆర్ఎస్ నాయకులే చేస్తారు, చేయండి, నాయకులుగా చేస్తే అయ్యేదేముంది. వాళ్ళు ఎంబడెట్లా పబ్లిక్ క్లియర్ కదని మన ఎలక్షన్లో చెప్పేసిండ్రు. వాళ్ళ క్లియర్ ఇండికేషను, వాళ్ళు ఎంబడి పబ్లిక్ ఉంటే పబ్లిక్ చేసేటోళ్ళు, నాయకులు చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్గా తీసుకుంటారు. ఏదైనా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏదో పని పెట్టుకోవాలి కాబట్టి ఏదో ఒక పని పెట్టుకుంటారు. చిహ్నం చేంజ్ అయిందా లేదా అనేది మాకు తెలుసు. అందశ్రీ పాట వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి రకుల్ప్రీత్ సింగ్ పాటనే నచ్చవచ్చు. మేమేం చేస్తాం చెప్పు, దానికి మా తప్పదు. మార్చాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అంటే కేసీఆర్ ఆనవాళ్ళని తుడిచేస్తారా? తుడిచేస్తే పోయేది కాదు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ని తుడిచేసారు. ఈ రాష్ట్రంలో ఆనవాళ్ళు ఉంటాయా ఉండయా అనేది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. వీళ్ళెవరు నిర్ణయించడానికి? చార్మినార్ కాడికి పోతే ఆడవుతుంది, ఇది కాకతీయ కళాతో తోరణాల కాడికి పోతే ఏమవుతుంది అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇది ప్రజలతో ఎన్నుకోబడిన గవర్నమెంట్, ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ మీరు ఎవరా చెప్పనీకే మాకు? మీరు మాకు చెప్తారా? ట్యాపింగ్ వీరులు మీరు అని. అమ్మ ట్యాపింగ్ పాడుగానే అంటే గుర్తొచ్చింది. ఆ ట్యాపింగ్ ఏదో వాళ్ళ బిడ్డ మీద చేసి ఉంటే వాళ్ళ బిడ్డ సేఫ్గా ఇంట్లో ఉండేదిగా, పిల్లలతో ఆడుకునేదిగా. పిల్లలు ఈడ, ఆమె జైల్లో. నిజంగా జరిగిందంటారు సార్. ఫోన్ ట్యాపింగ్ కూడా నిజంగా ప్రధానంగా బాగా చర్చనీయాంశంగా మారింది. 1200 ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఫోన్ ట్యాప్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అర్థమవుతుందా? వి డోంట్ లీవ్ దెమ్ అలోన్, వీఆర్ విత్ దెమ్. ఎవరైతే ట్యాపింగ్కి గురి కాబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో మేము ఉంటాం. వాళ్ళు ఎవ్వరికి ఇబ్బంది జరగనియం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం వచ్చిందే వీళ్ళందరి కోసం, విక్టిమ్స్ కోసం కదా ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు తెలంగాణ విక్టిమ్స్ ఉండొచ్చు, తెలంగాణ బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ ఏదైతే విధ్వంసం సృష్టించిందో బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళని కాపాడే పనిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరైతే ఈరోజు అన్ఫార్చునేట్లీ కొంతమంది ఆఫీసర్లు బలిపశువులు అయ్యారు. వెరీ అన్ఫార్చునేట్లీ. అంటే వీళ్ళ అధికారం కోసము సరే వాళ్ళు ఆ రోజు అమాయకత్వంలో ఏదో వాళ్ళకి పదవులు వస్తాయని ఆశ చూపో ఏదో చేసి వాళ్ళందరినీ ట్రాప్లో పడేసిండ్రు. దిస్ ఈజ్ నాట్ గుడ్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అంటే వాళ్ళందరినీ కూడా స్టేక్ పెట్టిరుగా ఈరోజు. అంటే ఇవంతా కూడా మంచిది కాదు. రానున్న కాలం జ్యుడిషియర్ని వదిలిపెట్టలేదు నవీన్. జడ్జిలో ఫోన్లు ట్యాప్ చేస్తారా అబ్బాయి ఎవడన్నా? ఇక్కడ ఉందా ఇట్లా? కానీ మేము ఎలాంటి చేయలేదు, కావాలని మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, దేనికైనా రెడీ అని కేటీఆర్ గారు గతంలో చెప్పడం. మేము అంటున్నాము రెడీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా 3 దినాలు అయితే రెడీ అవుతున్నాం మేము కూడా. రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వచ్చినాక గీసీ ఏమి ఉండదు. వచ్చిన తర్వాత మేము కూడా రెడీ అవుతాము. ఇప్పుడు జ్యుడిషియరీ మీద మీరు ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్లా. ఓకే, జ్యుడిషియరీ సిస్టమ్ను కూడా వదిలిపెట్టలేదు. అంటే అన్నిటికన్నా అంటే మనకు కాన్స్టిట్యూషన్లో అన్నిటికన్నా ముఖ్యమైనది రాజ్యాంగం, దానికి కోర్టు. ఆ కోర్టును కూడా మీరు యూజ్ చేసుకున్నదే, జడ్జిలను కూడా మీరు ట్యాప్ చేస్తారా? రేపు ఇదే జ్యుడిషియరీ సిస్టమ్ తోటి మేము జ్యుడిషియరీని నమ్ముకున్న వాళ్ళం, కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ భావజాలం కలిగిన వాళ్ళం మేము అందరం కూడా. సో ఇదే జ్యుడిషియరీ సిస్టమ్తో మీ అందరినీ లోపటేస్తాము. ఉత్తగా మేమేమి వేస్తాము, పట్టుకపోతాం అంటలేం. మేము మీ అందరినీ జ్యుడిషియరీ అంటే రాజ్యాంగబద్ధంగా ఏదైతే మీరు సృష్టించిన విధ్వంసాన్ని దాని అన్నిటికి కూడా ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేసి మీ అందరినీ కూడా ఎవరైతే దీంట్లో పాల్పంచుకున్నారో, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, ఇంకా ఎవరన్నా ఉండొచ్చు, కేసీఆర్ ఎవరన్నా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి సంఖ్యలు లెక్క పెట్టిస్తాము. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, జర్ర ఓపిక చేసుకొని కవిత ఫోన్ కూడా ట్యాప్ చేస్తే కవిత బిడ్డనా కొడుకు ఉన్నాడు, వాళ్ళంతా వాళ్ళ భార్య భర్త అంతా హ్యాపీగా ఉండేటోళ్ళు. వీళ్ళంతా ఎంజాయ్ చేస్తారు. తెలంగాణ ఆడపిల్లని వీళ్ళ రాజకీయాల కోసం ఢిల్లీలో తిహార్ జైల్లో పడేసారు. అవునా కదా నవీన్? తిహార్ జైల్లో ఉంది కదా, ఆమె ఒక్కదాన్ని స్టేక్గా పెట్టి వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు బలిపశువు అంటారు చూసినావా? కవిత బలిపశువు. వీళ్ళ ఫ్యామిలీ నుంచి టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి కవితను బలిపశువు చేసిరు ఈరోజు. సార్ ఇంకోటి చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఇందాక అంశంలో మాట్లాడుకుంటే ఏదైతే అధికారిక చిహ్నం విషయంలో చూసుకుంటే ఇదంతా మార్చే బదులు ప్రజల సంక్షేమాల గురించి ఆలోచించండి, ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించండి, ఇదెందుకు చేస్తున్నారని చెప్పి కూడా కేటీఆర్ ఈరోజు చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు మరి? అవుతుందబ్బా, ఇప్పుడు చిహ్నం మారుస్తావా మారవా అని వదిలిపెట్టేసాయి, నీకెందుకు మరి చర్చ? నేనేమంటున్నా కేటీఆర్ని,
చిహ్నం అనేది మారుతుందా మారదా, అందశ్రీ ఉండాలనా రకుల్ ప్రీత్ సింగ్ ఉండాలనా అనేది మేము గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటాం. నీకేం బాధ? నిన్ను తిరస్కరించిన పబ్లిక్, నీకెందుకు నొప్పి అవుతుంది? మేమేం నీ ఎంబడ పడతలేం కదా. కేటీఆర్ని పిలిచినామా ఎట్లా? మేము పిలుస్తలేం కదా. మరి నీకేం బాధ అయింది? సో నువ్వు వదిలేసే నాయన, నీకేం అవసరం లేదు. మేము రకుల్ ప్రీత్ అన్న పెట్టుకుంటాం, అందశ్రీ అన్న పెట్టుకుంటాం, మేము డిసిషన్ తీసుకుంటాం కదా. ఎందుకు తొందరపడుతున్నావు? సార్ ఇంకోటి చూసుకుంటే అయితే జూన్ 2న జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సోనియా గాంధీ గారిని ఇన్వైట్ చేస్తున్నారు. కానీ సోనియా గాంధీని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? తెలంగాణ ఏమంటారు బలి తీసుకున్న దేవత అని చెప్పేసి కూడా అటు బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్న వాళ్ళు? బీజేపీ వాళ్ళకు ఆయన మోడీ మాట్లాడిండు, ఏమని మాట్లాడిండు? డోర్లు పెట్టి తెలంగాణ ఇచ్చినంటే అంత ధైర్యంగా మేము తెలంగాణ ఇచ్చినాము, అది మా ధైర్యము. మీరు 2 సీట్లు ఇట్లా వచ్చిన వాళ్ళు తెలంగాణ ఇచ్చిరా ఎట్లా? మాకు ఆ రోజు ఉంది తెలంగాణ పార్లమెంట్లో మాకు బలం ఉండే, ఆ బలంతో తెలంగాణ ఇచ్చినాం. 100కు 100 తెలంగాణ దేవత సోనియా గాంధీ. ఎవరినన్నా అడుగురి రాజకీయాల కోసం వాళ్ళు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ అనే వ్యక్తి కూడా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని. ఇది మరవద్దు. ఈగ బీజేపీ పార్లమెంట్లకు ఏం తెలుసా వాళ్ళకు? ఏం తెలుసా వాళ్ళకు? మేము ఎప్పుడైతే వాళ్ళు పొద్దున్న లేచి రాత్రి దాకా వాళ్ళేదో ఈరోజే రాముడు పుట్టినట్టు ఫీల్ అవుతుంటారు. అంటే ఇవన్నీ మంచిగా ఏమని ఉండని. మేము జై సీతారాం, సీత లేకుండా రాముడు లేడు. మేము సీతారాముని పూజిస్తాం, వాళ్ళు రాముని పూజిస్తారు, అంతే డిఫరెన్స్. సరే ఇంకోటి ప్రధానంగా చర్చ జరుగుతుంది ధాన్యం కొనుగోలు విషయంలో కూడా. గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? 500కే బోనస్ 500 ఇస్తా అన్నవి ఇప్పుడు ఓన్లీ సన్నవడ్లకే ఎందుకు ఇస్తా అని చెప్తున్నారు. కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తుంది అన్నట్టు చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? కేసీఆర్ వడ్లేస్తే వరేస్తే ఉరి అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరేస్తేనే సిరి అంటున్నాం మేము. అర్థమైందా నవీన్? కేసీఆర్ వరేస్తే ఉరి అన్నాడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వరేస్తేనే సిరి అంటున్నాం మేము. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము? వరేస్తేనే ఇస్తున్నాం. బోనస్ వరకే కదా ఇస్తున్నది. అయితే అంటే అంత అన్ని సన్నవడ్లు దొడ్డు వడ్లని మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఓన్లీ సన్నవడ్లకే ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అరే మీరు మొత్తానికి చూడరు, పైన పట్టుకున్న దాన్ని పట్టుకొని మాట్లాడుకుంటూ పోతుంటారే. ఇప్పుడు చిహ్నం విషయంలో ఎట్లయితుందో వరి విషయం అట్లనే ఉంది. నేను ఒకటే అంటే చిహ్నం విషయం ఎందుకు అని పొద్దులే జాతి దాకా వరి విషయం మాట్లాడదాం పారి. ధాన్యం విషయం మాట్లాడదాం పారి. పబ్లిక్ అక్కర వచ్చే విషయం కదా. సరే చిహ్నం ఎంతమందికి అక్కర వస్తుందా, చిహ్నం ఎంతమందికి అక్కర రాదా అనేది తర్వాత విషయం. వరి విషయం అడుగుదాం. పైగా మా అన్వేషణ అడుగుతా అని చెప్తాడు. పాటు మా అవినాష్ రెడ్డిని అడిగితే వరి ఏంది, ధాన్యం ఏంది, కథ ఏంది అన్నీ చెప్తాడు, విషయాలు అన్నీ కూడా. ఏంది ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ రుణమాఫీ చేయకపోతే సంక్షోభం తప్పదు ఆగస్టులో అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏంది మరి నిజంగా అవుతుందా? సాధ్యమవుతుందా 2 లక్షల రుణమాఫీ? ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చినాక 2 నెలల తర్వాత వీళ్ళందరూ కూడా రైతుకు సంబంధించిన రైతు బంధు వేస్తామా ఏమా అనే దాని మీద చర్చ జరిగింది. విత్ ఇన్ నో టైం ఏప్రిల్ మంత్లో మేము మే మంత్ వరకు లోపల రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసిరు. కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్స్ అందరు చెప్పారు. ఆటోమేటిక్గా వాగ్దానం నెరవేర్చినాం. రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసిరు, పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్పిండు. ఇడిచిపెడతామా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతు కోసమే పుట్టిన ప్రభుత్వం ఇది, రైతుల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఆ రైతులకు అన్యాయం జరిగితే ఎవరు చూసుకుంటూ ఉండుకోరు. ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు పెద్దమ్మ తల్లి సాక్షిగా రైతు రుణమాఫీ అయ్యేది ఖాయం.